హాయ్ ఫ్రెండ్స్, నేను చిమ్నీ విషయంలో చాలా వీడియోస్ చేశాను. బట్ ఇప్పటికీ ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ వీడియోస్ చాలామంది చూడకుండానే ఊరికే నంబర్ ఉంది కదా అనేసి కాల్ చేసి అనవసరంగా టైం అంతా వేస్ట్ చేస్తూ ఉన్నారండి. మాది కంటిన్యూస్గా వాట్సాప్ మెసేజ్లు కానీ కంటిన్యూస్గా ఫోన్లు కానీ చేస్తూ ఉన్నారు. మీరు ఆ వీడియోస్ సెర్చ్ చేయండి. మొత్తం ఇదనే కాదు, చాలా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇట్లాంటి వీడియోస్లో మీరు సెర్చ్ చేసి దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. బట్ లేదు మాకు అది కష్టంగా ఉందంటే తెలుగులో కూడా వీడియోస్ ఉన్నాయి. నేను చాలా వీడియోలు చేశాను. నా ఛానల్లోకి వెళ్తే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. మీకు ఆ వీడియోస్ చూస్తూ ఉంటే మీకు బేసిక్ ఐడియా వస్తూ ఉంటుంది. ఈ చిమ్నీ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇది తీసుకుంటే బెటరా, దాని సక్షన్ పవర్ ఏంటి, ఇలా నేను ఎన్నో విషయాలు మీకు షేర్ చేశాను. బట్ స్టిల్ మీరు మీ టైంని సేవ్ చేసుకోవడం కోసం నా టైంని వేస్ట్ చేస్తూ ఉన్నారు. నెంబర్ ఉంది కదా అనేసి కంటిన్యూస్గా ఫోన్లు చేయడం, కంటిన్యూస్గా మెసేజ్లు చేయడము. ప్రజెంట్ ఈ అమెజాన్ సేల్లో బిఎల్డిసి మోడళ్ళు చాలా కంపెనీలు బిఎల్డిసి మోడల్ చిమ్నీలే అమ్ముతున్నాయండి. సో బిఎల్డిసి మోడల్ చిమ్నీ తీసుకోవచ్చా, నాయిస్ రాదా, సక్షన్ మంచిగా ఉంటుందా అనేది ఈ వీడియోలో చూద్దాం. 100% బిఎల్డిసి మోడల్ తీసుకోవచ్చండి. నాయిస్ రాదా అంటే నాయిస్ వస్తుంది. నాయిస్ ఖచ్చితంగా ఏసీకైనా వస్తుంది, బిఎల్డిసికైనా వస్తుంది. బిఎల్డిసికి ఏసీకి ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇది డీసీ మోటార్ ఉంటుంది. ఇందులో స్పీడ్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. అంటే ఒకేసారి లో, మీడియం, హై ఇలా పెరగదు అనమాట. గ్రాడ్యువల్గా మెల్లగా 1, 2, 3 అట్లా స్లోగా పెరుగుతూ ఉంటుంది అనమాట బిఎల్డిసికి. రెండోది ఏంటంటే పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది బిఎల్డిసి మోటార్కి. నాయిస్ రాదా అంటే నాయిస్ ఖచ్చితంగా వస్తుంది. హై స్పీడ్లో పెట్టినప్పుడు ఆ బ్లోయర్ సౌండ్ అనేది బయటకు వినిపిస్తూ ఉంటుంది. మరి ఏసీలో నాయిస్ రాదంటే ఏసీలో కూడా నాయిస్ వస్తుంది. ఏసీలో ఎంత నాయిస్ వస్తుందో డీసీలో కూడా అంతే నాయిస్ వస్తుంది. బట్ ఇది అప్డేటెడ్ మోడల్. అంటే మోటార్స్ త్వరగా కాలిపోకుండా, అంటే హై వోల్టేజ్, లో వోల్టేజ్ ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినా కానీ మనం ఫ్రిడ్జ్లలో ఇన్వర్టర్ మోడల్ ఫ్రిడ్జెస్, ఇన్వర్టర్ మోడల్ ఏసీస్ అని కొంటూ ఉంటాం కదా, అట్లనే చిమ్నీలలో ఇది ఇన్వర్టర్ మోడల్ అనమాట. అదే బిఎల్డిసి అంటే. సో ఇన్వర్టర్ మోడల్కి ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. కానీ రీసెంట్గా ఎలికాలో లాంచ్ చేసినటువంటి బిఎల్డిసి మోడల్స్లో చాలా వరకు కంప్లైంట్స్ వచ్చాయన్నమాట. అవి కూడా బోర్డు కంప్లైంట్సే. వారంటీ వాటికి 2 years ఉంటుంది. ఈ 2 yearsలో కంపెనీ వాడు మీకు ఫ్రీగా బోర్డు చేంజ్ చేస్తాడు. బట్ 2 years దాటాక దాని ఛార్జ్ అనేది 5,000 పైన ఉంటుంది అనమాట. మోటార్ మీదనే కేవలం లైఫ్ టైం వారంటీ ఉంటుంది. అండ్ రిమైనింగ్ పార్ట్స్ అన్నీ 2 years వారంటీ ఉంటాయి అన్నమాట. పీసీబీ బోర్డులు కానీ, మన లోపల సెన్సార్స్ కానీ, ఇవన్నీ ఓన్లీ 2 years వరకే ఉంటాయి. ఓన్లీ మోటార్ మీద మాత్రమే లైఫ్ టైం 5 years లేదా 15 years వారంటీ ఉంటుంది. ఒక 5 years 15 years అనే వారంటీని మనం చూసి టోటల్ ప్రోడక్ట్ మొత్తం ఎక్సలెంట్ అనేసి పర్చేజ్ చేయొద్దు. చూసుకొని పర్చేజ్ చేయండి. 4-5 వీడియోస్ చూసి, రిఫరెన్సెస్ చూసి, ఫీడ్బ్యాక్ చూసి